హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చేరవా ప్రియ పార్ట్ 6. దాంతో ఐశ్వర్య ఆగి వెనక్కి తిరిగి చూసేసరికి విజ్జు టేబుల్ మీద కూర్చున్న అమ్మాయి సీరియస్గా తన వైపే చూస్తూ, నీకు మేనర్స్ తెలీదా? అయినా డోర్ కూడా కొట్టకుండా సరాసరి బాస్ క్యాబిన్లోకి అలా ఎలా వచ్చావు నువ్వు? పైగా నిన్ను నేనెప్పుడు ఇక్కడ చూడలేదు, కొత్తగా వచ్చావా అని అడగడంతో ఆ అమ్మాయి పొగరుకి ఒళ్ళు మండిపోతున్నా కంట్రోల్ చేసుకుని అవును మేడం అని చెప్పింది ఐశ్వర్య. విజ్జు ఇద్దరిని అబ్జర్వ్ చేస్తూ ఉంటే, మరేంటి పాత ఎంప్లాయీస్ కూడా రెస్పెక్ట్ఫుల్గా డోర్ కొట్టి లోపలికొస్తారు, నువ్వేదో సరాసరి నీ మొగుడి క్యాబిన్కి వచ్చినట్టు వచ్చావని కోపంగా అడగడంతో మేడం నేను మర్చిపోయాను, కావాలని కాదు, పైగా ఆఫీస్ అవర్స్ అయిపోయాయి, అందుకే ఫార్మాలిటీస్ చూపించకుండా వచ్చేశాను అనగానే ఫార్మాలిటీ ఉండాలా లేదా అని చెప్పాల్సింది బాస్, అండ్ బాస్ పెట్టిన రూల్స్, నువ్వు కాదు అని చెప్పింది ఆ అమ్మాయి. ఐశ్వర్య ఏమీ మాట్లాడకుండా కోపం కంట్రోల్ చేసుకుంటూ దిక్కులు చూస్తూ ఉంటే, తను అనుకోకుండా వచ్చానని చెప్తుంది కదా అని విజ్జు సీరియస్గా చెప్పి ఐశ్వర్య యూ కెన్ లీవ్ అని చెప్పడంతో థ్యాంక్ యూ సార్ అంటూ వెళ్ళిపోయింది ఐశ్వర్య. విజ్జుతో మాట్లాడి బయటికి వెళ్తున్న ఆ అమ్మాయికి ఐశ్వర్య తన హ్యాండ్ బ్యాగ్ నుంచి ఏదో తీసుకుంటూ తన స్కూటీ దగ్గర నిలబడి కనిపించడంతో చాలాసేపు అక్కడే నిలబడి అటెండర్ ఏదో పనుందని లోపలికి పిలవడంతో ఐశ్వర్య లోపలికి వెళ్ళాక ఐశ్వర్య బైక్ టైర్ పంచర్ చేసి, నీ ఫేస్ నాకు నచ్చలేదు, అండ్ నా విజ్జు క్యాబిన్లోకి నువ్వు అలా సరాసరి దూసుకుని రావడం అస్సలు నచ్చలేదు అనుకుంటూ వెళ్ళిపోయింది ఆ అమ్మాయి నవ్వుకుంటూ. ఐశ్వర్య బయటకొచ్చి స్కూటీ స్టార్ట్ చేస్తుంటే ఎంతకీ స్టార్ట్ అవ్వట్లేదు. ఏమైంది దీనికి? సార్ నిన్న నైటే కదా రిపేర్ చేయించి మరీ పంపించారు. భగవంతుడా, ఇప్పుడు ఇది స్టార్ట్ అవ్వకపోతే నేను కావాలని చేస్తున్నానని అనుకుంటాడే. స్టార్ట్ అవ్వవే అని ఎంత కిక్కు కొడుతున్నా కూడా అది స్టార్ట్ అవ్వకపోవడంతో వంగి చూసిన ఆమెకి టైర్ పంచర్ అయి కనిపించడంతో దీనికేమొచ్చింది, ఇందాక బాగానే ఉంది కదా, ఇంతలో ఎలా పంచర్ అయింది అని అక్కడ ఏమైనా గాలి బయటికి వెళ్ళడానికి మేకులాగంటి ఆబ్జెక్ట్ ఏమైనా పడిపోయిందేమోనని చూసినా అక్కడ అలాంటిది ఏమీ కనిపించలేదు. దాంతో అసహనంగా బైక్ డిక్కీ మీద తన్ని హ్యాండ్ బ్యాగ్ తీసుకుని ఆఫీస్ కాంపౌండ్ దాటి బయటికి వెళ్లడంతో సెకండ్ ఫ్లోర్ నుంచి కిందకి చూసిన విజ్జుకి ఐశ్వర్య స్కూటీ లేకుండా బయటికి వెళ్ళడం కనిపించి, ఏమైంది దీనికి, మార్నింగ్ సర్వీసింగ్ చేయించి మరీ స్కూటీ ఇంటి దగ్గర ఇచ్చొచ్చాడు కదా డ్రైవర్ అనుకుంటూ తను కూడా ఇంటికి వెళ్ళడానికి కిందకొచ్చేశాడు. స్కార్ఫ్తో మొహం కవర్ చేస్తూ విజ్జుకి కనపడకుండా దొంగచూపులు చూస్తున్న ఐశ్వర్యని గుర్తుపట్టి ఆమె ముందు వెళ్ళి కారు ఆపి మళ్ళీ ఏమైంది అని అడగడంతో, నేను మీరు గుర్తుపట్టకూడదని చున్ని కప్పుకున్నాను కదా సార్ అని అడగడంతో, నువ్వు ఊరికే బయటికి రావడం నేను పైనుంచి చూశాను కానీ ఏమైందో చెప్పు అని అడిగాడు. ఏమీ లేదు సార్, మీరు వెళ్ళిపోండి అని చెప్పడంతో ఐఎమ్ ఆస్కింగ్ యూ డామిట్ అని అరవడంతో కంగారు పడి స్కూటీ టైర్ పంచర్ అయింది అనగానే ఆర్ యూ క్రేజీ ఆర్ వాట్, మార్నింగ్ సర్వీసింగ్ చేయించి పర్ఫెక్ట్గా ఇచ్చిన స్కూటీ ఇంతలో ఎందుకు పంచర్ అవుతుంది, అడ్డదిడ్డంగా డ్రైవింగ్ చేస్తూ వచ్చావా మార్నింగ్ అని అడగడంతో, లేదు సార్, నా స్కూటీ విషయంలో నేను చాలా కేర్ఫుల్గా ఉంటాను, ఇందాక బయటకు వచ్చినప్పుడు కూడా బాగుంది, అటెండర్ బాబాయ్ ఏదో పనుందని పిలిచాడని లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసరికి టైర్ పంచర్ అయి కనిపించింది అనగానే ఆశ్చర్యపోయాడు విజ్జు. వెంటనే ఏదో డౌట్ వచ్చినట్టుగా సీసీటీవీ మానిటర్ చేయడానికి తన మొబైల్కి కూడా యాక్సెసిబిలిటీ తీసుకోవడంతో అది ఓపెన్ చేసి చూసిన అతనికి నేహ స్కూటీ పంచర్ చేస్తూ కనిపించేసరికి ఈడియట్ అని తిట్టుకుంటూ ఉండగా, సార్ నా తప్పేం లేదు అంటున్నాను కదా అని అంది ఐశ్వర్య తనని తిడుతున్నాడు అనుకుని. నేను నిన్ను తిట్టట్లేదు కానీ వచ్చి కూర్చో, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అనగానే, వద్దులే సార్, నాలాంటి అమ్మాయికి పదే పదే లిఫ్ట్ ఆఫర్ చేయడం మీకు ఇష్టం లేదని అన్నారు కదా, మీరు అలా అన్న తర్వాత కూడా నేను మీ కారు ఎక్కలేను, మీ లిఫ్ట్ తీసుకోలేను, నేను మా అన్నకి ఫోన్ చేస్తాను అని చెప్పడంతో సరే ఫోన్ చేసి రమ్మని చెప్పు అంటూ అలాగే కూర్చున్నాడు విజ్జు. ఇంకా తప్పేలా లేదని ఐశ్వర్య సంజయ్కి ఫోన్ చేయడంతో, సారీ ఐశ్వర్య, నేను ఈరోజు వేరే బ్రాంచ్ దగ్గర మీటింగ్లో ఉన్నాను, అది అయిపోవడానికి నాకు మినిమం 2 hours పడుతుంది, అక్కడి నుంచి మీ ఆఫీస్ దగ్గరికి రావడానికి 1 hour, ఆలోపే రాత్రి 9 అయిపోతుంది, మళ్ళీ మనం ఇంటికి వెళ్ళేసరికి 10, ఆ 3 hours నువ్వు అక్కడ ఉండడం సేఫ్ కాదు, నిన్ను ఒంటరిగా బైక్ మీద తీసుకువెళ్ళడం మన ఇద్దరికీ సేఫ్ కాదు, ప్లీజ్ ఏమనుకోకుండా క్యాబ్లో వెళ్ళిపో అని చెప్పి మీటింగ్లో ఉండడంతో వెంటనే కాల్ కట్ చేశాడు సంజయ్. ఐశ్వర్య మొహం నల్లగా మాడిపోవడంతో,
ఏమైంది, మీ అన్నయ్య రాను అన్నాడా అని అడగడంతో, రాను అనలేదు కానీ వాడికి వేరే బ్రాంచ్లో ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ ఉందంట. అది అయిపోవడానికి 2 అవర్స్, రావడానికి 1 అవర్, 3 అవర్స్ నేను ఒంటరిగా వెయిట్ చేయడం కరెక్ట్ కాదు. అలాగే మళ్ళీ ఒంటరిగా నన్ను ఇంటికి తీసుకువెళ్ళడం కరెక్ట్ కాదు. ఎలాగోలా క్యాబ్లో వెళ్ళిపో అని చెప్తున్నాడు అనగానే, నిన్న చూసావు కదా, ఇక్కడ క్యాబ్ నీకు దొరకడం చాలా కష్టం అని విజ్జు చెప్పడంతో ఇక లాభం లేదని కూర్చుంది. నేహకి ఎలాగైనా బుద్ధి చెప్పాలని ఫిక్స్ అయ్యాడు విజ్జు. నేహ జానకి ఫ్రెండ్ కూతురు. ఫ్రెండ్ అంటే బెస్ట్ ఫ్రెండ్ ఏమీ కాదు. గుడి దగ్గర ఏదైనా బిజినెస్ పార్టీ దగ్గర కలిసినప్పుడు 2-3 సార్లు తానే వచ్చి మాట్లాడడంతో జానకి కూడా నార్మల్గా మాట్లాడుతుంది. ఆ రకంగానే జానకి వాళ్ళ ఫ్యామిలీ స్టేటస్ గురించి తెలుసుకొని కూతుర్ని ఎరగా వేసి డబ్బున్న అల్లుడిని తెచ్చుకోవాలనేది నేహ వాళ్ళ అమ్మ ప్లాన్. నేహ వాళ్ళు కూడా బాగానే డబ్బున్న వాళ్ళు, కానీ ప్రస్తుతం వాళ్ళ బిజినెస్ నష్టాలతో నడుస్తోంది. కానీ రఘురాం, విజ్జు ఇద్దరు బిజినెస్లో అందెవేసిన చెయ్యి. పైగా విజ్జు అంటే అందరికీ ఐకాన్ అన్న ఇమేజ్ ఉండడంతో అలాంటి అబ్బాయిని అల్లుడిగా తెచ్చుకుంటే కొంచెం బిల్డప్గా ఉంటుందనేది ఆవిడ ప్లాన్. ఆడపిల్లలతో అమర్యాదగా మాట్లాడకూడదు అన్న ఒకే ఒక తల్లి లాజిక్ పట్టుకుని తనకి ఇష్టం లేకపోయినా నేహతో నవ్వుతూ మాట్లాడుతున్నట్టుగా యాక్టింగ్ చేస్తాడు. కానీ నిజానికి నేహ, ఐశ్వర్య ఇంకే అమ్మాయి అన్నా కూడా తనకి మంచి అభిప్రాయం లేదు. వాళ్లతో తప్పుగా ప్రవర్తించడు. అలాగని వాళ్ళు తప్పుగా ప్రవర్తిస్తే ఊరుకోడు. బేసిక్గా మీద పడిపోయి అతిగా నోరు పారేసుకున్నా, లేకపోతే అతిగా చనువు చూపించాలి అనుకున్నా అతనికి నచ్చదు. అదే అతని ప్రాబ్లం. ఇలా ఆలోచిస్తున్నప్పుడే ఐశ్వర్య వాళ్ళ ఇల్లు రావడంతో ఐశ్వర్య కారు దిగేసి, నిన్న హెల్ప్ చేశారు, ఈరోజు కూడా హెల్ప్ చేశారు, కానీ నిజంగా నేనైతే కావాలని స్కూటీని ఏమీ చేయలేదు సార్, నన్ను నమ్మండి అనగానే, అది ఎవరు చేశారో నాకు తెలుసు, నేను నిన్ను ఏమీ అనట్లేదు, నువ్వు వెళ్ళు అనగానే, ఎవరు చేశారు సార్ అని ఆశ్చర్యంగా అడిగింది ఐశ్వర్య. ఇప్పుడు నేహ గురించి చెప్పడం కరెక్ట్ కాదు అనుకుని ఎంప్లాయీస్లో అప్పుడప్పుడు వాళ్ళ కిడ్స్ని కూడా తీసుకొస్తూ ఉంటారు. ఆ పిల్లలు ఎవరో ఆడుకుంటూ నీ టైర్ పంచర్ చేసి ఉంటారులే అనగానే, ఆ పిల్లలకి అంత స్ట్రెంగ్త్ ఎక్కడి నుంచి వచ్చింది సార్, టైర్ పంచర్ చేసేంత? మామూలుగా టైర్ బాడీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కదా అని అడిగేసరికి, రేపు నేను మళ్ళీ ఇంకొకసారి టైర్ పంచర్ చేసి చూపిస్తానులే టైర్ ఎలా ఉంటుందో అని అన్నాడు విజ్జు వెటకారంగా. ఆ మాటకి అదోలా చూసి లోపలికి వెళ్ళిపోయింది ఐశ్వర్య. విజ్జు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయి, మమ్మీ నువ్వు ఆడపిల్లలతో ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించకూడదు అన్న ఒకే ఒక మాట కోసం నేహ ఎన్ని పిచ్చి వేషాలు వేస్తున్నా నేను తనని భరిస్తూ వస్తున్నాను. ఈరోజు సరాసరి ఆఫీస్కి వచ్చి ఏదో అది తన మొగుడి కంపెనీ అయినట్టు టేబుల్ మీద కూర్చుని నా దగ్గర వయ్యారాలు పోతుంది. అది కూడా నేను పట్టించుకోలేదు. కానీ నా ఎంప్లాయీ టైర్ పంచర్ చేసింది జస్ట్ బికాజ్ తను నా పర్మిషన్ లేకుండా నా ఛాంబర్లోకి వచ్చినందుకు. తనకి నాకు ఏదో ఉందనుకోని. అండ్ ఆ నేహ ఇంటెన్షన్, వాళ్ళ మదర్ ఇంటెన్షన్ నీకు అర్థం కాలేదేమో, కానీ నాకు క్లారిటీగా తెలుసు. వాళ్ళకి అర్థం అయ్యేలా నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? నేను చెప్తే ఎలా ఉంటుందో నీకు క్లారిటీగా తెలుసు అని అన్నాడు విజ్జు సీరియస్గా. వదిలేరా, నేను మాట్లాడతాను, నేహాని ఇకపైన జాగ్రత్తగా ఉండవని చెప్తాను అనగానే విజ్జు కోపంగా చూసి, జాగ్రత్తగా ఉండడం కాదు, అసలు నా సరౌండింగ్స్లోకి రానివ్వద్దు అని చెప్పడంతో, డైరెక్ట్గా అలా ఎలా చెప్తాను అనగానే, ఫైన్, నువ్వు చెప్పకు, నేను చెప్తాను అని విజ్జు ఆవేశంగా లేచి నిలబడ్డంతో, ఓకే ఓకే నేను చెప్తానులే, నువ్వు చెప్తే మొత్తానికి వాళ్ళు మొహం మీద కొట్టినట్టుగా ఫీల్ అవుతారు, నేను చెప్తాను అని అంది జానకి. నువ్వు చెప్తే ఓకే, మళ్ళీ తను నా సరౌండింగ్స్లో కనిపిస్తే ఇక నీ దగ్గరికి వచ్చి నేను చెప్పడం ఉండదు అని చెప్పి వెళ్ళిపోయాడు విజ్జు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.